పొద్దున లేవంగానే కాలు కింద పెట్టంగానే మడం నొప్పి అని చాలా మంది వచ్చి చెప్తుంటారు. మామూలుగా మన పాదం అనేది ఇట్లా కాకుండా ఇట్లా ఉండిద్ది షేప్ అనేది. ఈ షేప్ మెయింటైన్ చేయడం కోసం కింద ప్లాంటార్ ఫేషియా అనేది ఒక టైట్ బ్యాండ్ లాంటిది కండ ఉండిద్ది. ఆ కండ ఎక్కడ మన హీల్ మడం దగ్గర ఎక్కడ అటాచ్ అవుతుందో అక్కడ కొంచెం అది ఇరిటేట్ అవ్వడం వల్ల, వాపు రావడం వల్ల ఈ నొప్పి రావచ్చు. సో పొద్దున లేచి కింద పెట్టంగానే అక్కడ ప్రెషర్ పడంగానే వెంటనే నొప్పి అనేది వచ్చింది. దీన్ని ప్లాంటార్ ఫెషైటిస్ అంటారు. సో దీనికి చాలా వరకు వెయిట్ ఉన్న వాళ్ళలో, కొంతమంది లేడీస్ లో ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒకసారి మొదలైన తర్వాత దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పాదాలకు సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. టైట్ చేయడం, లూజ్ చేయడం, ప్లస్ కింద రోల్ చేయడం. ఇట్లా మనం ఫిజియోథెరపిస్ట్ అడిగితే కొన్ని మంచి మంచి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. దీనికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. చాలా వరకు పెయిన్ కిల్లర్స్, వాపు తగ్గించే మెడిసిన్స్ ఇట్లాంటివి మనం వాడుకోవచ్చు. దీనికి మెయిన్ గా ఇంకొకటి ఉంది, ఇంజెక్షన్ అనేది. ఎంతకీ తగ్గని వాళ్ళలో ఆ ఏరియాలో చిన్నపాటి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే కొంచెం రిలీఫ్ అనేది రావచ్చు. మామూలుగా ఇది నరానికి సంబంధించింది కాదు, ఇది కండరానికి సంబంధించింది. దీన్ని రొటీన్ గా చూసేది ఆర్థోపెడిషన్, ఎముకల డాక్టర్లు చూస్తారు ఈ ప్లాంటార్ ఫెషైటిస్ అనేది. కొంతమందిలో మాత్రం బొటని వేలి వైపు, చిటికిన వేలి వైపు మంటలాగానో తిమ్మిరిలాగానో వెళ్తుందన్నమాట. లేకపోతే పాదాల మంటల్లాగా ఇట్లా వచ్చినప్పుడు మాత్రం అది నరాల వల్ల అయి ఉండొచ్చు. ఒకవేళ మీకు తిమ్మిర్లు మంటలు లేవు, ఒకవైపే పాదంలో లేదు, మడం వరకే ఉంది అంటే మాత్రం ఒకసారి ఆర్థోపెడిషన్ కలవాలి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే నడిచేటప్పుడు కాళ్ళ కింద ఒత్తిడి ఉండకుండా ఉండటానికి మెత్తటి చెప్పులు వేసుకోవాలి. షూస్ లో వేసుకోవడానికి సిలికాన్ జెల్ ప్యాడ్స్ అట్లాంటివి వస్తాయి. అవి వాడుకుంటే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది.